రామకృష్ణ నిల్చొని ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు అని చెప్తాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మంచివాడు. మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో. రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను. తీసుకొని పోవడమే కాదు, వరికపూడి వలస ప్రాజెక్టు కూడా దగ్గరుండి తనతో చేయిస్తాను అని కూడా చెప్తా ఉన్నా. నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ నిల్చుంటా ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, నా స్నేహితుడు, నాకు తమ్ముడు లాంటోడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అనిల్ పై ఉంచవలసిందిగా సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా తెలియని వాళ్ళున్నా, మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, మన గుర్తు అన్నా, మన గుర్తు తమ్ముడు, మన గుర్తు అక్క, మన గుర్తు అన్నా, మన గుర్తు తమ్ముడు, పెద్దమ్మ మన గుర్తు. ఆకుపచ్చ చీరలో కాదు, ఆకుపచ్చ చీర కట్టుకొని కళ్ళ జోడు పెట్టుకున్న పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను. ఇక్కడ అక్క ఎర్ర చీర కట్టుకున్నాక మన గుర్తు ఫ్యాను. పసుపు చీర కట్టుకున్నాక మన గుర్తు ఫ్యాను. ఇక్కడ అన్న మన గుర్తు, అక్క మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్ లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతూ, ఎండలో కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతోనే ఇంతటి ఆప్యాయతలు పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.